వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. శ్రీనివాస గోవింద నామాలు, గోవింద హరి గోవింద అన్న తర్వాత నుంచి ఒక్కొక్కటి గోవింద అనేటువంటి దాంతోనే ఉంటాయి. శ్రీనివాస గోవింద, వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, మొత్తం 108 గోవింద నామాలు. తిరుమల మెట్లదారిలో వెళ్ళేటప్పుడు కాదు, ఏదైనా భజన పెట్టుకున్నా ఏం చేసినా భక్తులు భక్తి పార్వశ్యంతో గోవిందనామస్మరణ చేస్తూ ఉంటారు మామూలుగా, చాలా పవిత్రంగా. కానీ కొంతమంది ఉన్నారు. గతంలో తమిళనాడుకు చెందినటువంటి ఒక హాస్య నటుడి సినిమాలో గోవిందనామాల్ని అపహాస్యం చేసేటువంటి విధంగా ఒక పాట పెట్టిన దానికి ఏ విధంగా వివాదమైందో అందరూ చూసాం. అయినా సరే మేము ఇలాంటి పనులే చేస్తాం, మేము ఇలాంటి మాటలే మాట్లాడతాం, మేము ఇలాంటి అపహాస్యపు పనులు మాత్రమే చేస్తాం అంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఇప్పుడు గోవిందనామాల మీద ప్యారడీ చేశారు. మరి ఏమనాలి వీళ్ళని? ఒకసారి వీడియో చూడండి. గోవింద హరి గోవింద కోటమి పాలన గోవింద, గోవింద హరి గోవింద కోటమి పాలన గోవింద, పెళ్లి కానుక గోవింద, పెళ్లి కానుక గోవింద, గోవింద గోవింద, గోవింద హరి గోవింద కోటమి పాలన గోవింద, గోవింద హరి గోవింద కోటమి పాలన గోవింద. చూసారుగా వీడియో రెండు రకాలుగా చూడండి. ఒకదాని గురించి మాత్రం నేను చెప్తాను, రెండోది చూసి మీరు తెలుసుకోవాలి. ఉన్నవాళ్ళందరూ వైసీపీ నేతలు, ఉన్నవాళ్ళందరూ కూడా వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దేనికి? డిఎస్సిలో జరిగిపోయినటువంటి అక్రమాలు అని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం మీద. అక్రమాలు జరగలేదు అని కోర్టే వాళ్ళ మొహాన చీవాట్లు పెట్టి పంపిస్తే అయినా సరే మేము చెప్పింది అక్రమాలు జరిగాయని చెప్పిందే నిజం అన్నటువంటి విధంగా ప్రజలకి అదే చెప్పాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చేస్తున్నటువంటిదే. అక్కడ డిఎస్సిలో అక్రమాలు అన్నటువంటి పాయింట్ను వదిలేసి గోవిందనామాలు పట్టుకొని పథకాల మీద రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదు వెళ్ళిపోయే అనేటువంటి విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి అపహాస్య పని. అక్రమాలు జరగలేదని డిస్ట్రిక్ట్ టాపర్ కూడా చెప్పింది ఆవిడ. ఈ డిస్ట్రిక్ట్లోనే నేను టాప్ వచ్చానండి, ఇందులో అక్రమాలు ఏం జరగలేదని చెప్పింది. ఒకసారి ఆ వీడియో చూడండి. మీ పేరు? స్వప్న. మీ ర్యాంక్ ఎంత అండి? కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. ఎస్ఏ ఇంగ్లీష్. ఓకే. ఏ కేటగిరీ? ఓసీ సార్. ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ. ఓకే. డిఎస్సిలో భారీగా అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని, అసలు అర్హత లేని అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటూ కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు వైకాపా నేతలు బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. ఏంటి మీకు ఎలా జాబ్ వచ్చింది? సార్ ఎలా అంటే ప్రతి ఒక్కరి వెనక ఎంత కష్టం ఉంటుందో అది మేము మాటల్లో చెప్పలేము సార్. అది చాలా బాధగా ఉంటుంది. అసలు మాకు ఆ మాటలు వింటుంటే ఎన్ని సంవత్సరాల కష్టాన్ని జస్ట్ అలా ఆరోపణలు చేసేస్తారా? అసలు మేము మాట్లాడలేకపోతున్నాం సార్ ఆ బాధతో. ఇంకా ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంటే కానీ అవమానించడమే సార్, వేరే ఏమీ లేదు. నిజంగా కష్టానికి విలువ ఇస్తే ఇప్పటికైనా ఈ ఆరోపణలు మానేయాలి వాళ్ళు. అంతే సార్, నేను అంతకుమించి ఏం చెప్పదలుచుకోలేదు. డిఎస్సి నియామక ప్రక్రియ ప్రారంభమైన నుంచి మీ పోస్టులు భర్తీ చేసేంత వరకు చాలా పారదర్శకంగా ప్రక్రియ జరిగింది. అయినప్పటికీ జీవో నెంబర్ 77 పాటించలేదని, అసలు రిజర్వ్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారని, స్పోర్ట్స్ కోటాలో అవినీతి అవకతవకలు జరిగాయని. ఒక విషయం చెప్తా సార్, నేను ఇది ఎక్కడ కూడా చెప్పలేదు. యాక్చువల్లీ నేను ఢిల్లీలో ఉన్నాను. ఇంతకు ముందు ఢిల్లీలో ఉన్నప్పుడు నేను చూసినప్పుడు 0 పోస్టులు ఉన్నాయి. ఒకసారి ఏదో ప్రచారం జరిగింది, 0 పోస్టులు ఉన్నాయి, ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి 0 పోస్టులు. కానీ నా కోరిక సాధించాలి, ఎట్లయినా సరే గవర్నమెంట్ జాబ్ సాధించాలి. అయినా సరే ఓకే 0 ఉంది కదా, పక్క జిల్లాలో రాస్తే బాగా మెరిట్ వచ్చిన వాళ్ళకి అక్కడైనా వస్తుంది అని నేను విన్నాను. మామూలుగా ఇప్పుడు తెలిసింది నాకు కూడా. సో ఫస్ట్ ర్యాంక్ మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళైనా ఇస్తారు, పక్క డిస్టిక్లో అయినా సరే ఇస్తారు. సో ఆ విధంగా నేను 0 పోస్టులు ఉన్నప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టాను. తర్వాత కొద్ది రోజులకి ఇంకొక ప్రచారం వచ్చింది, ఏదో 8000 పోస్టులు ఏదో వచ్చాయని ఒక ప్రచారం జరిగింది. ఓకే కొంచెం బెటర్ ఏలే, 0 అంటే అట్లీస్ట్ 8000 ఏదో ఉన్నాయి అనుకున్నాను. పోనీ 1 or 2, 3 ఎన్ని కానివ్వండి, నో ప్రాబ్లం అనుకున్నాను. తర్వాత కొద్ది రోజులకి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంకా మంచి అవకాశం వచ్చింది, 16000 పోస్టులు. మేము ఊహించాలి, నేను స్టార్ట్ చేసినప్పుడు 0 ఉండి పక్క డిస్టిక్లో అయినా సరే తెచ్చుకోవాలి అన్న సంకల్పంతో నేను స్టార్ట్ చేశాను. కానీ సార్ అది నా అదృష్టం అనుకోవచ్చు, మా కష్టానికి దేవుడిచ్చిన ఫలితం అనుకోవచ్చు. అన్ని పోస్టులు రావడం అనేది మేము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము, మేము కష్టపడి తెచ్చుకున్నాము. ఈ ఆరోపణలన్నీ కూడా మా కష్టాన్ని అవమానించడమే సార్. అంటే మీకు బాధగా అనిపించట్లేదా? అంటే సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది? ఇలా సమాజంలో మమ్మల్ని అలా చూసేలా వాళ్ళ ప్రచారాలు ఉన్నాయి సార్, వాళ్ళు అలా చేస్తున్నారు. యాక్చువల్లీ మేము వాటిని ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కష్టం అనేది చాలా వెలకట్టలేనిది. ఒక్కొక్కరి కష్టం వాళ్ళ ఎన్నో కథలు ఉన్నాయి సార్. ఎంతో సాక్రిఫైస్ చేయాలి, బయటికి కనిపించేంత కాదు
కాదు. ఒక పోస్ట్ రావాలంటే ఇది ఒక పరుగు పందెం లాంటిదే. ఒక పరుగు పందెంలో ఒక మనిషి రెస్ట్ తీసుకోవాలంటే పక్కన ఇంకొకరు ఎవరు పరిగెత్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి వస్తుంది, మనం మిస్ అయిపోతాం, మళ్ళీ మొదటి నుంచి రావాలి, మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలీదు. ఇలాంటివన్నీ మేము చెప్పలేం సార్. ఇన్ని కష్టాలని ఒకటి ఇది అని చెప్పలేం. రకరకాలుగా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది. సొసైటీ నుంచి ఉంటుంది, రిలేటివ్స్ నుంచి ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి. అవన్నీ దాటుకునే కదా ఇంత దూరం వచ్చింది. ఆయన ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆరోపణలు చేస్తే మేము అసలు దాన్ని ఎలా తీసుకోవాలి సార్? ఎంత బాధగా ఉంటుంది. ఆరోపణలు కాదు, అసలు నిందలేస్తున్నారు మీ మీద. నిందలు వేస్తున్నారు సార్, అలా వేయకూడదని మేము ఇప్పటికైనా చెప్పేది అదే. నిజంగా వాళ్ళ కష్టం విలువ తెలిస్తే ఇప్పటికైనా ఆరోపణలు ఆపండి. నిజంగా ఒకవేళ మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే చూపించండి. నిజంగా మేము ఒక ఉపాధ్యాయులుగా నేను కూడా సపోర్ట్ చేస్తాను, ఒకవేళ నిజంగా వాళ్ళు చూపించగలిగితే, ఆధారాలు చూపించగలిగితే. ఎందుకంటే అదే అన్నారు కదా, 100 మంది తప్పు చేసిన వాళ్ళైనా తప్పించుకోవచ్చు, కానీ ఒకరికి తప్పు చేయని వాళ్ళు శిక్ష పడకూడదు అంటారు కదా. సేమ్ అదే మేము కూడా ఫాలో అవుతాం. నిజంగా వాళ్ళకి గినక అన్యాయం జరిగితే మేము కూడా సపోర్ట్ చేస్తాం, కానీ వాళ్ళు చూపించలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. కేవలం ఇలా నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా. సో అలా క్రియేట్ చేసి దాన్ని అలా చేయాలని చూపిస్తున్నారు తప్పించే ఒక్క ఆధారము లేదు. చాలా ట్రాన్స్పరెన్సీతో ఈ డిఎస్సీ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఓకే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో చేస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, ఇంకెవరైనా చేస్తున్నారో అదంతా మాకు తెలియదు, అనవసరం కూడా సార్. బట్ ఎవరైతే ఒకవేళ ఈ డిఎస్సీలో రాని వాళ్ళు ఉండిండొచ్చు, వాళ్ళకు బాధ ఉండిండొచ్చు. అలాంటి బాధలు ఎంతో మంది ఎన్నోసార్లు భరించే ఇడికి దాకా వచ్చింది. వాళ్ళు కూడా ఒక పోస్ట్ పోయిన తర్వాత మళ్ళీ రాసే ఇక్కడికి వచ్చింటారు. సరే, ఇంకొక 2 నెలల్లో కూడా మళ్ళీ అవకాశం రాబోతుందని మనం మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. సో నేను చెప్పబోయేది ఏంటంటే వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలా ఏదో బురద చల్లడం ద్వారా మనకి ఏమీ రాదు, కష్టపడింది ఏది రాదు. సత్య ఆరోపణలు చేస్తున్న వారికి ఎవరైతే ఉన్నారో వారిని ఖండిస్తూ మీరు ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది, దీక్ష చేయడం జరిగింది కదా. ఏంటి దీని ద్వారా మీరు ఎటువంటి సందేశం ఇస్తున్నారు? నేను ఇచ్చేది ఒకటే సార్, మీకు మంచి నోటిఫికేషన్ రాబోతోంది కొద్ది రోజుల్లో. సో ఏవైతే ఈ మనకి వ్యర్థం పనులు ఇవన్నీ కూడా వాళ్ళు నిరాహార దీక్షలు చేయడం, ఎందుకంటే ప్రయోజనం లేని పనులు, వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే టైం యొక్క వాల్యూ మాకు తెలుసు. ఆ టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడైనా ప్రిపరేషన్ మొదలు పెడితే అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కి ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తారు. అనవసరమైన వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు ప్రలోభాలకి గురి కావద్దని నేను వాళ్ళకి సలహా ఇస్తున్నాను సార్. చూసారుగా, టాప్ వచ్చినటువంటి వాళ్ళు కూడా అయ్యా అక్రమాలు ఏం జరగలేదు దీంట్లో అని చెప్తూ, ఇంకో పక్కన టీచర్లు కర్నూలులో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, కథం తొక్కి ఎవర్రా అక్రమాలు జరిగాయి అన్నది మేము మా కష్టంతో మేము తెచ్చుకున్న ఈ ఉద్యోగాలు ఇవన్నీ మమ్మల్ని అపహాస్యం చేసేలాగా, మా కష్టాన్ని నాశనం చేసేలాగా బుద్ధి జ్ఞానం ఉన్న పనులు ఇవ్వడం చేస్తున్నాడరా మీరు అసలు అని చెప్పి వైసీపీ వాళ్ళ మీద ఇంకో పక్కన వాళ్ళు యుద్ధం ప్రకటించారు. వీళ్ళేమో ఇంకా రిలే నిరాహార దీక్షలు ఇది అని చెప్పి దాంట్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ గోవిందనామాల్ని అపహాస్యం చేయడం. మీరు వీడియోలో చూస్తున్నారుగా ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది. అదే దాంట్లో వారి ధర్మం ప్రకారం, వారి ధర్మానికి సంబంధించి ఇంకొక పదాలు ఇంకోటో పెట్టి అక్కడ చేస్తే వాళ్ళు అదే పని చేస్తారా? చేయగలరా? వాళ్ళు చేయగలుగుతారా లేదా? మరి కోపం రాకుండా ఎందుకు ఉంటుంది? లడ్డు కల్తీ, లడ్డు నెయ్యి కల్తీ దగ్గర నుంచి మొదలుపెట్టి, అసలు నెయ్యే కాదు, కల్తీ కూడా కాదు, అది అందులో ఈ దరిద్రం తీసుకొచ్చారు. అక్కడి నుంచి మొదలుపెట్టి స్వామివారి దగ్గర వెయ్యకూడని వేషాలన్నీ కూడా వేసుకుంటూ, మరి ఆయన చిద్విలాసంగా ఎందుకని చెప్పి చూస్తున్నాడో తెలియట్లేదు. కానీ ఎందుకంటే ఆయనతో పెట్టుకుంటే శిక్ష ఆషామాషిగా ఉండదు అనేది అందరికీ తెలుసు. దాని కొత్తగా నేనేం ప్రూఫ్ చెప్పక్కర్లేదు, ప్రజలందరికీ తెలుసు అది. అలాంటిది గోవిందనామాలను అపహాస్యం చేస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ సిగ్గుమాలిన పనికి అక్కడ ఉన్నవాళ్ళు కనీసం తప్పిది ఇలా కాదు అన్నటువంటి మాట కూడా చెప్పట్లేదంటే మరి వీళ్ళకి ఎంత అనేది ఇంకా మీరే డిసైడ్ చేయాలి. ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఇన్ని ప్రూఫ్లు చూపిస్తోంది, కలెక్టర్లు బయటకు వచ్చి ఇదిగో వీళ్ళకి సంబంధించినటువంటిది ఇది, ఈ కేసులో వీళ్ళిలాగా అని పూర్తి స్థాయిలో అన్నీ కూడా చెప్తున్నా సరే లేదు మాకు అక్రమాలు జరిగిపోయాయంటే మేము చెప్పిందే నిజం అంతే. మీరు కాదు కూడదు సాక్ష్యాలు ఆధారాలు ఎన్ని చూపించినా అక్రమం జరిగింది అంటే అక్రమం జరిగింది అంతే. 35 కమ్మడి ఎస్పీలు అని చెప్పి ఆ రోజు ఏం చేశారు, ఇప్పుడు కూడా డిఎస్సిలో అక్రమాలని చెప్పి అలాగే చేస్తూ వస్తున్నారు అంటున్నారు. ఏమనాలి వీళ్ళని? తిరుమల అంటేనే వీళ్ళకి పడదు వైసీపీ. ఏమన్నా అంటే మేము పరమ భక్తులం ఇది అంటారు. బేసిక్గా పార్టీ డిఎన్ఏలోనే అది ఉందేమో. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అక్కడికి వెళ్ళి ఏకంగా గోవిందనామాల్లో సాక్షాత్తు ఆయన పిని గారు పెట్టేశారు కదా, జగన్ రెడ్డి రక్షక గోవింద అంటూ కొత్త నామాన్ని 109వ నామాన్ని పెట్టారు. ఇగో అలాంటి నామాలని అపహాస్యం చేసినందుకే 11కి పంగనామాలు ఎట్టి కూర్చోబెట్టారు ప్రజలు. అది మాత్రం మనకు కనిపించదు, వినిపించదు. అయినా సరే మేము మళ్ళీ ఇవే తప్పులు చేస్తాం, మేము ఇలాగే ఉంటామంటే ఎవరో ఒకరు శిక్షించాల్సిందే ఖచ్చితంగా. అది చట్టమైనా దైవమైనా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.